ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కంటైనర్లో ఒక పర్టికులర్ డైరెక్టరీలో ఉన్న ఒక ఫైల్ని డిలీట్ చేద్దాం యూజింగ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ పైప్ లైన్. ఓకే, సో దానికోసం ఇక్కడ ఈ ఒక స్టోరేజ్ అకౌంట్ నా దగ్గర ఆల్రెడీ ఒక జెంటు స్టోరేజ్ అకౌంట్ ఉంది. అందులో కంటైనర్ 1 అనేది కంటైనర్. ఇందులో టూ డైరెక్టరీస్ ఉన్నాయి. ఇందులో డెస్టినేషన్ డైరెక్టరీలో మీరు చూసినట్లయితే ఒక ఫైల్ ఉంది. మనం ఇప్పుడు ఈ ఫైల్ని డిలీట్ చేద్దాం. అంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన ఫైల్ని మనం పైప్ లైన్ యూస్ చేసి డిలీట్ చేద్దాం. సో ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ అంతా పబ్లిష్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం న్యూ పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. ఈ పైప్ లైన్లో ఏం చేద్దామంటే పైప్ లైన్ డిలీట్. ఓకే, ఇప్పుడు నేను డిలీట్ యాక్టివిటీ తీసుకుంటున్నాను. ఈ డిలీట్ యాక్టివిటీలో ఎక్కడి నుంచి డేటా డిలీట్ చేయాలి అనేది ఇవ్వాలన్నమాట. సో ఆల్రెడీ ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ ఒక డేటా సెట్ ఉంది. ఈ డేటా సెట్ని స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ ఫైల్కి పాయింట్అవుట్ చేస్తాను నేను. సో బ్రౌజ్ చేస్తున్నా, కంటైనర్ 1 డెస్టినేషన్ డైరెక్టరీ, ఈ డ్రాయింగ్, ఈ పర్టికులర్ ఇమేజ్ నాకు డిలీట్ అవ్వాలి. ఓకే, క్లిక్ చేశాను. ఓకేనా, సో పైప్ లైన్కి వెళ్దాం. వ్యాలిడేట్, ప్లీజ్ సెలెక్ట్ లింక్డ్ సర్వీస్. ఓకే, సోర్స్, బ్రౌజ్. ఓకే, లింక్డ్ సర్వీస్. ఓకే, ఈ లింక్డ్ సర్వీస్ మనకు కావాలి కదా. ఎడిట్. ఓకే, ఈ జెంటుకే పాయింట్అవుట్ అయ్యింది. సో ఇట్స్ ఓకే. ఈ లింక్డ్ సర్వీస్ ఆ జెంటు లొకేషన్కే పాయింట్అవుట్ అయ్యింది కాబట్టి జస్ట్ టెస్ట్ కనెక్షన్ చేశాను. ఇప్పుడు వ్యాలిడేట్ చేస్తున్నాను. ప్లీజ్ సెలెక్ట్ లింక్డ్ సర్వీస్ ఫర్ లాగిన్. ఓకే, సో ఇక్కడ నేను ఓకే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎనేబుల్ లాగింగ్ అని సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఏంటంటే డేటాని డిలీట్ చేసిన తర్వాత ఏ పర్టికులర్ లొకేషన్లో మనకి లాగ్స్ కావాలి అనేది ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. సో ప్రస్తుతానికి నేను ఎనేబుల్ లాగింగ్ అనేది తీసేస్తున్నా, అన్చెక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎర్రర్ త్రో చేయదు. ఓకే, సో దిస్ ఇస్ సక్సెస్. ఇప్పుడు నేను డిబగ్ చేస్తున్నా. సో సక్సెడ్. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఈ కంటైనర్ 1లో డెస్టినేషన్ డైరెక్టరీలో ఫైల్ అనేది ఉండకూడదు, డిలీట్ అయిపోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే డిలీట్ అయిపోయింది, డేటా ఏం లేదు.